హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ వీడియో జఠధార మూవీ అయితే చూసి వచ్చాను. మూవీ వచ్చి చూసిన తర్వాత మన ఛానల్లో రివ్యూ ఇద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు మనం పబ్లిక్ ఆడియన్స్ అయితే థియేటర్ దగ్గర ఒక్కో రకం సినిమా బాగుందని ఒకరు, బాగాలేదని ఒకరు, స్క్రిప్ట్ బాగాలేదని, ఒకడు మ్యూజిక్ బాగాలేదని, ఒకడు క్యారెక్టర్లు బాగాలేవని ఎన్నెన్నో రకరకాలుగా చెప్పడం అయితే జరుగుతుంది. మనం మూవీ ఏంటి, వెళ్ళాలా వెళ్ళకూడదా అనే ఒక సందేశంలో అయితే పడిపోతున్నాం. అందుకోసం అయితే నేను క్లియర్గా మూవీ చూసి వచ్చి ఎలా ఉంది ఏంటి అని పర్ఫెక్ట్గా అయితే జెన్యున్గా మూవీ ఒక ఆడియన్స్ మనకు తెలియాలి, మన ఆడియన్స్ వెళ్ళే వాళ్ళు మూవీ కోసం ఎలా ఉంది అని జెన్యున్గా చెప్పాలని నేను మన ఛానల్లో అయితే డిసైడ్ చేసుకున్నాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి షేక్ మాషా ఛానల్ A1. మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పే మరిన్ని వీడియోస్, మూవీ రివ్యూస్ కానివ్వండి అవన్నీ మీరు చూడవచ్చు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జఠధార మూవీ వచ్చేసి సుధీర్ బాబు గారు నటించిన మూవీ ఇది. మూవీ ఎక్కడా కూడా స్లోగా వెళ్ళినట్టు మూవీ అయిపోయేంత వరకు ఎక్కడా కూడా మూవీ డిసప్పాయింట్మెంట్ అయితే చేయదన్నమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్క్రిప్ట్ కానివ్వండి అలా ఉంది అనమాట. ఈ స్టోరీ వచ్చేసి పురాతన కాలము నాటి స్టోరీ అనమాట. ఇది పురాతన కాలంలో ఎందుకు స్టోరీ అంటే ఇది బంగారు లంకె బిందెలు అని ఉండేది, తెలుసు కదా మనకు. పురాతన కాలంలో లంకె బిందెలలో బంగారం అనేది పెట్టి దాపెట్టడం జరుగుతుంది. అప్పుడు ఎందుకంటే మనకు ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు లేవన్నమాట. బ్యాంకులు, లాకర్లు అలా లేవన్నమాట. అప్పుడు దొంగలు ఎవరు పడితే వాళ్ళు, ఎవరు వీక్గా ఉంటే ఆ ఊర్లలో వచ్చేసి పెద్ద పెద్ద గ్యాంగులు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోవడం వల్ల చంపడం అలా జరుగుతుంది అని ఈ మూవీ చూపించడం జరిగింది అనమాట. ఎందుకంటే ఈ మూవీలో ఈ జఠధార స్టోరీ ఏంటి అంటే నేను క్లియర్గా చెప్తాను. స్టోరీ అనేది చాలా సింపుల్ గానే ఉంది, కానీ మూవీ ఎక్కడా డౌన్ చేయకుండా స్క్రిప్ట్ మాత్రం డైరెక్టర్ చాలా క్లియర్ గా, ఇది ఒక హర్రర్ సినిమానే కానివ్వండి, ఎక్కడెక్కడ టెన్షన్ గా స్టోరీ అయితే సాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది సస్పెన్స్ గానే ఈ మూవీ అయితే ట్రావెలింగ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మూవీ స్టోరీ వచ్చేసరికి సుధీర్ బాబు ఏం చేశాడు అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను. సుధీర్ బాబు వచ్చేసి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అమ్మా నాన్నలు వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మా నాన్నలు వేరనమాట. అది మనకు ఇప్పుడు తెలుస్తుంది అంటే ఇంటర్వెల్లో ఒక సీన్ వల్ల తెలుస్తుంది. అప్పటి వరకు రాజీవ్ కనకాల గారు ఉన్నారు వాళ్ళ ఫాదర్ గా. అయితే ఆయన కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే యాక్టింగ్ చేయడం జరిగింది. అతని యాక్టింగ్ గురించి ఇంకా చెప్పనక్క అవసరం లేదు. అలాగే హీరోయిన్ కూడా ఈ మూవీకి పర్ఫెక్ట్. హీరోయిన్ కూడా తన క్యారెక్టర్ తగ్గట్టుగానే చూపించాడు. ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ లేకుండా తను ఒక లెవెల్లోనే చూపించడం జరిగింది. ఎక్కువ ఎక్స్ట్రాల్ పెట్టకుండా మూవీ అయితే డిజైన్ చేశాడు అనమాట. ఇంకా తన పక్కన ఉన్న ఆర్టిస్ట్ కానివ్వండి, క్యారెక్టర్ కానివ్వండి, ఫ్రెండ్ క్యారెక్టర్ కానివ్వండి చాలా బాగా ఉంది. తర్వాత ఇంక మూవీ స్టోరీ వచ్చేసి ఒక లంక బిందెలు పురాతన కాలంలో ఇంకా ఇలా దోపిడీలు చేసి తీసుకొని వెళ్ళకుండా వాళ్ళ ఒక మార్గాన్ని, పూర్వీకులు ఒక మార్గాన్ని కనుక్కుంటారు. అది ఏంటంటే గుంత తీసి భూమిలో లంక బిందెలు పెట్టి బందోబస్తులు చేసి చేతబడితో ఆ బంగారాన్ని కప్పెట్టడం జరుగుతుంది. చేతబడి ఒక భేతాత్మ లాంటి రక్త పిశాచిని ఆ బందోబస్తుని నియమించడం జరిగింది. ఆ బంగారు తీసుకోవాలంటే ఆ రక్త పిశాచిని శాంతింపజేసి తన కోరిన బలి ఇవ్వాలి అన్నదే స్టోరీ అనమాట. ఆ స్టోరీలో సుధీర్ బాబు ఎలా ఇంపాక్ట్ చేశాడన్న స్టోరీలో తన పేరు ఏంటి అంటే ఈ మూవీలో హీరో పేరు వచ్చేసి శివ అనమాట. శివ ఈ క్యారెక్టర్ తగ్గట్టే తన పేరు ఉండడం జరిగింది. శివ అంటే శివుడికి ఆల్మోస్ట్ దగ్గరేలా శివ పెట్టడం జరిగింది. లాస్ట్ లో కూడా ఆ శివుడి గెటప్ తాండవం కూడా చాలా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఇంటర్వెల్ ట్విస్ట్ కానివ్వండి, ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సూపర్ గా అనిపిస్తుంది. యాక్చువల్ గా
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ నుంచి కూడా 100% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ కిష్కింధపురిలో కూడా మనం చూసుకుంటే అదొక డిఫరెంట్ స్టోరీ, ఇదొక డిఫరెంట్ స్టోరీ అనమాట. దాంట్లో చెప్పుకోదగ్గట్ట స్టోరీ లేదు, దీంట్లో మటుకు 100% స్టోరీ ఉంది. తను ఇంకా నెక్స్ట్ రుద్రవరం గ్రామంలో ఒక పురాతనమైన ఇల్లులో వాళ్ళ మామయ్య చేసిన తప్పు వల్లే ఈ బలి తన ఇవ్వాలని కోరుకున్నప్పుడు చిన్నప్పుడు దాని వల్లనే ఇదంతా స్టార్ట్ అవుతుంది. ఆ రక్త పిశాచి బలి ఇవ్వడం కోసం వాళ్ళ మామయ్య వాళ్ళ అత్త, ఈ శివ వాళ్ళ అత్త తనని ఈ ఇప్పుడున్న శివ పిల్లని ఎప్పుడే బలి ఇవ్వాలని ఆ రక్త పిశాచి అనేది కోరుతుంది. ఆ రక్త పిశాచి నుంచి అప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా తప్పించుకొని రాజీవ్ కనకాల గారికి దగ్గరికి ఎలా వచ్చాడు, తర్వాత నిజం ఎలా తెలుసుకున్నాడు అన్నదే మూవీ స్టోరీ. తర్వాత తను ఎలా సాల్వ్ చేశాడు, తర్వాత తను ఆ రక్త పిశాచిని అంతం చేశాడా లేదా అన్నది స్టోరీ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ కానివ్వండి చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. కొద్దిగా ఇంకా స్టోరీ బెటర్ గా చేసి ఇంకా 20 minutes 30 minutes యాడ్ చేసి ఇంకా స్టోరీ డెవలప్ చేసి బాగుండేదేమో అని మన ఆడియన్స్ కి అయితే డెఫినెట్ గా ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి 2 గంటల 10-15 నిమిషాలు మాత్రమే ఉంది. ఎందుకు లెంత్ తక్కువనే ఉంది. ఇప్పుడు ఇంకొక అరగంట పెట్టి డైరెక్టర్ ఇంకా స్టోరీ డెవలప్మెంట్ చేసింటే బాగుంది అనిపించేది నాకైతే. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఒక ఐటమ్ సాంగ్ అది కూడా బాగానే అనిపిస్తుంది. కొద్దిగా సాంగ్స్ తక్కువ అవడం వల్ల మూవీ కొంచెం డిసప్పాయింట్మెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అయితే 100% మూవీని ఆల్మోస్ట్ రీచ్ అయ్యేలాగే చేశాడు డైరెక్టర్. ఇంకా క్లైమాక్స్ లో వచ్చేసి ట్విస్ట్, ఇంకా ఆ పిశాచిని అంతం చేశాడనేది చూపిస్తారు. తర్వాత శివ వచ్చేసి వాళ్ళ తండ్రుల కోసం అయితే మళ్ళీ తన స్పీడోమీటర్ పెట్టి చెక్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ నుంచి సమాధానం రాదు. కానీ ఇది మూవీ కూడా పార్ట్ 2 ఉందని లాస్ట్ లో అయితే చెప్పడం జరిగింది. ఇంకా రక్త పిశాచి అంతా అవ్వలేదు. ఆ లంకె బిందె తీసుకోవడానికి మరొక విలన్ అయితే వస్తాడు. ఆ విలన్ కూడా నెక్స్ట్ ఏం చేశాడు, మళ్ళీ సుధీర్ బాబు వచ్చి తలా ఎలా చేస్తాడు అనేది మూవీ సెకండ్ హాఫ్ లో అయితే చూపించడం జరుగుతుంది. ఇంకా క్యారెక్టర్లు అందరూ ఈ మూవీలో ఉన్న గురువు గారు లాంటి ఒకరు కూడా చాలా బాగా చేశారు అనమాట. ఇంకొచ్చేసి ఇంకా మూవీ అయితే ఇంతకుముందు సుధీర్ బాబు మూవీస్ కంటే ఇది చాలా బెటర్ మూవీ. ఎందుకంటే తను 4-5 మూవీస్ లో రకరకాల డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడం జరిగింది. అన్ని యావరేజ్ ఫ్లాప్ జరిగింది. ఈ మూవీతో 100% కొద్దిగా అయితే కంబ్యాక్ ఇవ్వడం, మూవీ అయితే ఎక్కడ స్లో కాకుండా తను చాలా యాక్టింగ్ బ్రహ్మాండంగా చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుధీర్ బాబు ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి స్టోరీ అయితే మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి స్టోరీ అయితే చాలా కొత్తగానే అనిపిస్తుంది స్టోరీ అనమాట. ఎందుకంటే మనకు కూడా తెలుసు పురాణ కాలంలో ఎలా అయితే చేశారో అన్నది క్లియర్ గా చూపించడం జరిగింది. ఇప్పుడున్న జనరేషన్స్ కి తెలియదు కాబట్టి చూపించడం జరిగింది. పూర్వీకులు ఎలా చేశారు ఇలాంటి సిచ్యువేషన్లలో అనేది క్లియర్ గా చూపించడం జరిగింది. అందుకోసం మూవీ అయితే నెంబర్ 1 గా ఉంది. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్మెంట్ చేయదు, ఎక్కడ స్లోగా వెళ్ళదు. మీరు ఎవరిని నమ్మకండి, మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి మీకు టైం ఉంటే. అది అనమాట. ఇంకా మైనస్లు అనేది ఏం లేవు. ఇంకా కొద్దిగా స్క్రిప్ట్ కొంచెం బెటర్ చేసుకొని ఇంకొక అరగంట స్టోరీ యాడ్ చేసిందనే బాగుంటుంది అనుకున్నా. ఇంకా ఈ మూవీ రివ్యూ దానికి వచ్చేస్తే రివ్యూ రేటింగ్ నేనైతే 5కు 3 ఇస్తాను అనమాట. అంతే గాయస్. మూవీ చూసిన తర్వాత నేను చెప్పిన ప్రకారం ఎలా ఉందో డెఫినెట్ గా కామెంట్ అయితే పెట్టండి నా వీడియోకి. నెక్స్ట్ వీడియో ఎలా చేయాలన్నది నాకు ఎలా ఉంది మూవీ చూసిన తర్వాత డెఫినెట్ గా ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం.